హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. పులివెందుల జడ్పీ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికకు సంబంధించి ఇటు టీడీపీ వైసీపీ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది. మాటల యుద్ధం దాటి ఇరు పార్టీల మధ్య దాడులు వెళ్లేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పులివెందులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక పైన రాజకీయ చర్చ పెద్దగా జరుగుతుంది. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వచ్చింది టీడీపీ పార్టీ. అక్కడ బీటెక్ రవికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ యొక్క ఎన్నికలో పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో ఎలాగైనా పులివెందుల స్థానాన్ని గెలుచుకోవడం కోసము టీడీపీ అష్ట కష్టాలు పడుతుంది. అయితే కానీ వైసీపీ మాత్రం చాలా గట్టిగా కౌంటర్ ఇస్తూ వస్తుంది. ఎందుకు ఎన్నికకు సంబంధించో లేదంటే ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఓట్లు వేసి గెలుచుకోవాలి, కానీ ఇలా రౌడీజం చేసో లేదంటే మా మీద దాడులు చేసి గెలవటం ఏంటి అంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. అయితే ఈ మధ్యలో పోలీసులు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఒక పార్టీకి మద్దతుగానో ఒక పార్టీకి సపోర్ట్ చేసే విధంగానో పనిచేస్తున్నారంటే కూడా వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. దీంతోపాటు వివేక హత్య కేసుకు సంబంధించి 6 ఏళ్ళు అయిపోతుంది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు కూడా ముగిసింది, విచారణ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందంటూ కూడా సిబిఐ చెప్పినటువంటి నేపథ్యంలో కొత్తగా సునీతారెడ్డి గారు కొన్ని కీలక ఆరోపణలు చేస్తున్నారు వివేక హత్యకు సంబంధించి. దీని వెనకాల కొత్త వ్యక్తుల పేర్లు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటూ కూడా విచారణ పూర్తయిన తర్వాత ఆమె పేర్లను బయట పెడుతూ ఉంటారు. అంటే ఇప్పటిదాకా సిబిఐ విచారణ అంతా జరిగిందంత ఇప్పుడు పెట్టినటువంటి పేర్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా బయట పెట్టడం ఏంటంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఈ కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పులివెందుల్లో ఏదైతే ప్రస్తుత రౌడీజం జరుగుతుందో అలాంటి పరిణామాలు మళ్ళీ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సునీతారెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వివేక హత్య కేసుకు సంబంధించి అలాగే పులివెందుల జడ్పీ ఎన్నికకు సంబంధించిన వ్యవహారం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో పులివెందుల జడ్పీ ఎన్నిక ఇది రాజకీయంగా జరిగే ఎన్నికైనప్పటికీ కూడా రెండు పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ ప్రతిష్టాత్మకత కాస్త రెండు పార్టీల మధ్య దాడులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ రక్తం చిందించుకునే విధంగా కూడా మారిపోతూ వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి పులివెందుల్లో కనిపిస్తుంది? ఆ పులివెందుల ఎన్నిక ఈ స్థాయికి రావడానికి రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శించడం కోసం చేసే ప్రయత్నం అన్నిటికన్నా మించి పులివెందుల్లో ఇట్లాంటి రాజకీయ వాతావరణం కుప్పం కారణం. ఓకే, కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నది. కుప్పం నియోజకవర్గ పరిధిలో అన్ని జెడ్పీటీసీలు, అన్ని ఎంపీపీలు, మున్సిపాలిటీ వైసీపీ గెలిచింది. అక్కడ దౌర్జన్యం చేసి అధికారంలో ఉన్న ఉపయోగించుకొని గెలిచారనేది తెలుగుదేశం పార్టీ అలిగేషన్స్. ఆ రకంగా కుప్పం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు. చంద్రబాబు గారు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయనే గెలిచేవాడు. ఒక జెడ్పీటీసీ మాత్రం సుబ్రహ్మణ్యం రెడ్డి అని కాంగ్రెస్ గెలవడం, ఆయన జెడ్పీ చైర్మన్ అయినాడు. అదర్ దెన్ అన్నిట్లో వాళ్ళు గెలిచేవాళ్ళు. కొన్ని చోట్లే కాంగ్రెస్ గెలిచేది. అట్లాంటి చోట అన్నిట్లో ఓడించేయడం, అన్ని ఎంపీలు గెలవడంతో ఇంకా కుప్పం కూడా గెలిచేస్తామని వైసీపీ చెప్పింది. కానీ అందుకు భిన్నమైన రిజల్ట్స్ రాష్ట్రంలో వచ్చింది. ఇప్పుడు పులివెందుల్లో ఎన్నికలు వచ్చినప్పుడు అట్లాంటి మైండ్ గేమే మేము కూడా ఆడస్తాము. అంటే పులివెందుల్లో కూడా అధికారం ఉంది కాబట్టి వైసీపీ ఓడిపోయినది కాబట్టి ఇక్కడ ఒక ప్రయోగం చేద్దాం. ప్రయోగం చేయడం మానసికంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి. అప్పుడు చంద్రబాబు గారు పులివెందుల్లో కుప్పంలో వాళ్ళు ఓడిపోవడం వల్ల నెక్స్ట్ చంద్రబాబు ఓడిపోతాడని ఎట్లయితే మైండ్ గేమ్ ఆడినారో అట్లాంటి మైండ్ గేమ్ మేము కూడా ఆడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తాం. అయితే కుప్పంకి పులివెందుల తేడా ఏంటంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేని పట్టున్న నియోజకవర్గం ప్రజల్లో. కానీ పులివెందులకు వచ్చేసరికి ప్రజల్లోనే కాదు రాజకీయంగా కూడా ప్రతి నియోజకవర్గంలో లీడర్షిప్ ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వైసీపీకి ఉంది రాజశేఖర రెడ్డి వారసత్వంగా. ఆ రీత్యా ఇక్కడ అంత సులభం కాదు, అక్కడ జరిగినట్టే జరగదు. అక్కడ అందుకే ఘర్షణాత్మక వాతావరణం వస్తా ఉంది. అక్కడ తెలుగుదేశం కుప్పంలో అట్లాంటి ఫలితాలు రావడం, అట్లాంటి ఫలితాన్ని ఇవ్వడం ద్వారా ఒక షాకింగ్ రిజల్ట్ చూపించడం, తద్వారా ఇంకా 4 ఏళ్ళు ఇంకా 11 అనేది ఒకవైపు చెప్తా ఇంకొక పులివెందులలో ఓడిపోయినారు ఇంకా అయిపోయిందని చెప్పేదానికోసం వాళ్ళు సర్వశక్తులు ఓడుతున్నారు. అట్ ద సేమ్ టైం వైసీపీకి ఆ కుటుంబానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అటు సేవా కార్యక్రమాలతో అటు డాక్టర్లుగా రాజకీయంగా ప్రతి కుటుంబంతో ప్రతి ఇంటితో ప్రతి వ్యక్తితో సంబంధాలు ఉన్నటువంటి ఫ్యామిలీ వైసీపీ పొలిటికల్ గా. అందువల్ల దాన్ని కూడా కొన్ని వస్తున్నాయి. దాని ఫలితంగా ఈ గొడవలు ఈ గందరగోళాలు వస్తాయి. ఇంకొంతకాలం ఈ 12వ తేదీ వరకు ఇవి చూడక తప్పదు. ఓకే, అంటే ఒకటి ప్రజలు ఓట్లేస్తేనో ప్రజలకు సంబంధించినటువంటి ఆ పరిణామాలు అదంతా జరిగితే బాగానే ఉంటుంది. కానీ ఇలా కొట్టుకోటాలు రోడ్ల మీద పడేసి కొట్టుకునే పరిస్థితులు, ఒకళ్ళ మీద దాడులు చేసుకునే పరిస్థితులు, ఈ సంస్కృతి ఎందుకు? కుప్పంలో జరిగినా ఇంకో చోట జరిగినా ఇది మంచి పద్ధతి కాదు కదా ప్రజాస్వామ్యానికి సంబంధించి.
ఎందుకు వస్తుంది? రెండు వైసీపీ మాది కాబట్టి మేము వాళ్ళ జడ్పీటీ చనిపోతే ఆయన కొడుకుని పోటీ చేస్తున్నారు. కానీ మాది కదా, అందులో పులివెందుల కదా, మేము గెలవాలి కదా వాళ్ళు అనుకోవడం సహజం. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఎట్లన్నా కొడదాం ఎన్నికలు అనుకోవడం వల్ల బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఆయన లోకల్ గా పట్టలేదు కదా, కాబట్టి బయట వాళ్ళు ఎంత బయట వచ్చినారు. ఏకంగా అభ్యర్థి కూడా పక్క మండలం, సింహాద్రిపురం మండలం. తెలుగుదేశం బీటెక్ రవి గారి సతీమణి బీటెక్ సింహాద్రిపురం మండలం. అంటే బయట అభ్యర్థి సహా పక్క మండలాలు. సహజంగా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ రావడం అధికారం కూడా చేతిలో ఉంది కాబట్టి కొంచెం దబాయింపు ధోరణి ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు బయట వచ్చి దబాయించినప్పుడు లోకల్ గుమ్ముంటారా, వీళ్ళు ఎదుర్కొంటారు. ఆ రెండు కారణాల రీత్యా ఆ ఘర్షణకి దారితీస్తా ఉంది. ఇది 12వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా దీని రిఫ్లెక్షన్స్ ఫలితాలు, దాని రిఫ్లెక్షన్స్ కూడా కొంత నువ్వు ఆ రోజు అన్నావు ఈ రోజు అన్నావు కొంత కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సర్దుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఇంకొకటిసారి ఈ వివేక హత్య కేసుకు సంబంధించి దీంట్లో ఇంప్లీట్ చేస్తూ వస్తున్నారు సునీతారెడ్డి గారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘటనలన్నీ చూస్తున్నప్పుడు నాకు ఏదైతే మా నాన్నగారిని చంపినటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఈ రౌడీజాన్ని, ఈ రాక్షస కాండని వెంటనే ఆపండి అంటూ కూడా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ కేసు అంతా ముగిసిన తర్వాత విచారణ అయిపోయిందని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది, దాన్ని కంప్లీట్ అయిపోయిందని మాట్లాడుతూ వస్తుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త పేర్లను ఆమె బయట పెడుతూ ఈ కేసుని ఇంకా కంటిన్యూ అవ్వాలి, విచారణ ఇంకా జరగలేదు, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, నాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు? దురదృష్టకర పరిణామం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడి యొక్క మరణం, హత్య రాజకీయ వేదికగా మారిపోవడం అనేది దురదృష్టం. నిస్సందేహంగా వివేకానంద రెడ్డి గారు ఎవరైతే చంపారో, ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో వారందరూ కఠినంగా సమాజం ముందు శిక్షకు గురి కావాలి. వివేకానంద రెడ్డిని అభిమానించే వాళ్ళే కాదు, ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే బలమైన రాజకీయ నాయకుని అంత దారుణంగా చంపేసిన తర్వాత ఆయన పట్ల ఆయన న్యాయం జరగాలి, ఆయన హత్యకారులను పోరాడే వాళ్ళందరి పట్ల కూడా సంఘీభావం, సానుభూతి ఉంటుంది. అయితే ఇది కేవలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇరిటేట్ చేయడం కోసమో లేదా ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాడడం కోసమో ఈ కేసు రావడం అని దురదృష్టం. నెంబర్ 1, ఈరోజు సిబిఐ అన్నది విచారణ పూర్తి చేశామని చెప్పారు, కోర్టుకే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇప్పటివరకు జరిగిన విచారణ పట్ల ఎవరికి నమ్మకం లేకపోయినా కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి, సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలి. విచారణ ముగిసింది అంటున్నారు, కానీ చాలా మందిని విచారించలేదు. ఇది మా దగ్గర ఉన్నటువంటి తగిన అనుమానం, ఆధారం. అంటే సిబిఐని ఫర్దర్ గా మళ్ళీ ఆదేశించి ఈ కోణంలో కూడా విచారించమని కోర్టులో పిటిషన్ వేయచ్చు. కోసం వేసినట్టున్నారు, దాని మీద ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి పులివెందుల్లో చేస్తే ఎట్లా? ఇది అభ్యంతరకరం. ఏ చేసినా పొలిటికల్ రంగు పులుపునేస్తుంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి, అవినాష్ రెడ్డి గారి చుట్టూ ఆ ఎన్నికలు జరుగుతాయి, జగన్ చుట్టూ జరగవు. జగన్ నియోజకవర్గమే కానీ అవినాష్ రెడ్డి ఎంపీ కాబట్టి ఆయన పుస్తకందాల మీద ఉంది. దానికి తోడు రెండో పేరు ఇప్పుడు వినిపిస్తా ఉండేది సతీష్ రెడ్డి గారి పేరు. ఇప్పుడు ఇద్దరిని దాని వివాదంలో ఆడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు ప్రారంభంలో అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి గారు ఇద్దరు, అవినాష్ రెడ్డి చెప్పాడు, సతీష్ రెడ్డి అందరి పేర్లు మీరు చెప్పండి అన్నట్టు వారు ఒత్తిడి చేశారు, అవన్నీ మాట్లాడేస్తున్నారు. నిజానికి సతీష్ రెడ్డి స్ట్రైట్ ఫైటర్. ఎప్పుడు కూడా మన డిఎస్పీతో మాట్లాడిన తీరు, ఆయనతో విభేదించే వాళ్ళు విభేదించుండొచ్చు, కానీ ఆయన రాజశేఖర్ రెడ్డికి ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్ట్రైట్ ఫైట్ నడిపినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి. ఒక స్ట్రైట్ ఫైటరు, నిబద్ధత కలిగిన వ్యక్తి, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఇతర పార్టీలని అసహించుకునే వ్యక్తి కాదు, రాజకీయ పోరాటం మాత్రమే చేస్తాడు. అలా ఉందాగా ప్రవర్తించాడు కాబట్టి 20-30 ఏళ్ళు వయసు కుటుంబానికి రాజకీయంగా విభేదించిన వ్యక్తి ఇప్పుడు 2-3 ఏళ్ల క్రితం చేరి ఆ జగన్ అభిమానించే ప్రతి ఒక్కరూ సతీష్ రెడ్డి గారిని అంతే అభిమానిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మాకు కావాలంటారు. అంటే అంత నిబద్ధత కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన పేరుని ఉల్టాగా తీసుకురావడం ఏంటి? ఇది ఎందుకని? ఇప్పుడు వాళ్ళిద్దరు భుజస్కంధాల మీద ఎలక్షన్ జరుగుతా ఉంది. ఒక రకంగా మాస్ గా అవినాష్ రెడ్డి గారే ఎన్నికలు చూస్తాడు, బట్ అవినాష్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం ఏంపల్లి ఒక గౌరవప్రదమైన కుటుంబం. వాళ్ళ తండ్రి కూడా చాలా మంచి లీడర్ అక్కడ మండలంలో. అంత బలం ఉంది, ఏంపల్లి మండలం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఢీకొన్నాడు ఆయన. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఈరోజు దీన్ని తీసుకొచ్చేసి పెట్టడం అనేది ఒక ఇరిటేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి నేనేమంటానంటే, మీకు ఎవరు అనుమానం ఉన్నా, సునీత గారు కావచ్చు ఎవరికైనా, సుప్రీంకోర్టుకి చెప్పండి ఆ పేర్లు. సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేయండి, సమ్ ఎక్స్ సమ్ వై పేర్లు రాసి వీళ్ళందరూ కూడా ఈ కోణంలో ఈ హత్యతో సంబంధం అని నేను భావిస్తున్నాను, సిబిఐని ఆదేశించండి ఆ కోణంలో కూడా విచారించమని అని సుప్రీంకోర్టు అడిగే హక్కు సునీత గారికి ఉంది.
అవును. సుప్రీంకోర్టును అడగడం మానేసి పులివెందుల్లో జనానికి చెప్పడం ఏంటి? పులివెందులో జనం ఏమైనా నిర్ధారిస్తారా? పైపెచ్చు ఎన్నికల సమయంలో మీరు శర్మిలా గారు క్యాంపెయిన్ చేసినారు. ఎన్నికల్లో నన్ను గెలిపించడం ద్వారా అవినాష్ రెడ్డి గారు దోషాన్ని చెప్పమంటుంది ఆమె ఇండైరెక్ట్ గా ఆ ఓట్లలో దింపండి. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, అవినాష్ రెడ్డి గెలిపించారు కాబట్టి అవినాష్ రెడ్డి పాత్ర లేదనుకునే వాళ్ళ ఉందనుకోవాలన్నా? అది కుదరదు కదా. ప్రజలు ఇచ్చే ఓట్లు బట్టి కేసులు ఉంటాయా? ఇది అసెంబ్లీ రౌడీ సినిమా కాదు కదా. అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు ఏదో గొడవలో జైలు శిక్ష అనుభవిస్తాడు. అప్పుడు ప్రజలందరూ కనుక ఎలక్షన్ వస్తుంది, ఆయన్ని నామినేషన్ వేపిస్తారు, ఆయన జైల్లోనే ఉంటాడు, ఓటుతో పాటు ఒక స్లిప్ రాస్తారు. ఓటుతో పాటు ఒక స్లిప్ రాస్తారు ఏమనంటే ఈయన నిర్దోషి నిర్దోషి అని. దాన్ని చూసి జడ్జి గారు తీర్పిస్తారు. అది జరుగుతుందా ప్రజాస్వామ్యంలో? కాబట్టి నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు కేసులో రేపు వివేకానంద రెడ్డి గారు గెలిచిపోయినాడు అవినాష్ రెడ్డి గారు, ఇంకా ఆ రోజు నుంచి మీరు ఆపేస్తారా? వివేకానంద రెడ్డి హత్య పైన మీరు తీర్పు ఆధారపడి ఉందని అడిగేశారు ఓట్లు. మరి తీర్పు ఇచ్చేయారు, ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చేయారు, ఆయన గెలిపించేసినారు. వదిలేవాలి కదా. కాబట్టి అది కరెక్ట్, వదిలేమని నేను చెప్పను, మీ లాజిక్ ప్రకారం వదిలేవాలి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టులో ఫైట్ చేయండి, మీరు ఎవరైతే ఆరోపిస్తారో వాళ్ళపైన ఆధారాలు చెప్పండి. ప్రజా కోర్టులు ఇది తేలదు, ఇది సుప్రీంకోర్టులో తేలాలి. ప్రజా కోర్టులోకి వస్తే మరింత ఇది కాంట్రవర్షన్ అవుతుంది, అది గమనించాలి. పైపెచ్చు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే రావడం ఏంటి? ఇది దురదృష్టం. వివేకానంద రెడ్డి లాంటి గొప్ప నాయకుడు మంచిది కాదు. కాబట్టి సునీత గారిని ఎవరైనా కోర్టులో ఫైట్ చేయండి. పైపెచ్చు కూడా జగన్ అనే వ్యక్తి ఎవరైతే మీరు అలిగేషన్ చేస్తారో వాళ్ళు పవర్ లో లేరు, స్టేట్ లో లేరు, సెంటర్ లో లేరు. పైపెచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హామీ ఇచ్చినట్టు పబ్లిక్ గా సునీత గారిని ఒక చెల్లిగా భావించి ఆ కేసులో మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ తీసుకోండి, సపోర్ట్ చేస్తున్నారు చేయండి. వాళ్ళు చేసే ఢిల్లీలో సపోర్ట్ చేయాలి, సిబిఐ దగ్గర పోటీ సుప్రీంకోర్టు. ఈ పులివెందుల ప్రజలు మీరు నేను తేల్చే కేసు కాదు, సుప్రీంకోర్టు సిబిఐ తేల్చాల్సిన కేసు. దానికి మించిన ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏం లేదు భారతదేశం. ఇకపోతే ఇంటర్పోల్ పోవాలి, పోతే మనది. కాబట్టి సిబిఐ కోర్టు చెప్పాల్సిన విషయాలు వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ చేయండి, మంచి చెట్లు కాల్చండి. కానీ ఫీల్డ్ లోకి వచ్చేసి కొత్తగా సతీష్ రెడ్డి గారు లాంటి పేర్లు తీసుకొచ్చి పెడితే అది సరైనది కాదు. సతీష్ రెడ్డి యొక్క మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేసే ఆయన ఎదుర్కొంటాడు, బట్ ఆయన పేరు చెప్పడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కొత్తగా. ఏమో అంటే పొలిటికల్ వెండెక్టాక్ సంబంధించి రోజుకోక అంటే ఈ ఎపిసోడ్ ని సాగదీయడం కోసము కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఇప్పుడు దాని మీద చాలా ఆ బాధను వ్యక్తపరుస్తూ వచ్చినాయి కదా. అరే మొన్నటిదాకా మనం ఫైట్ చేసింది, మనం మాట్లాడింది ఈ కేసు మీద, సిబిఐ ఏమో ఈరోజు ఆ కేసు మొత్తాన్ని క్లోజ్ చేసింది, ఇంకా రేపటి నుంచి మనం ఏం మాట్లాడాలి, మనం ఎంత పోరాటం చేసామని చెప్పేసి మీడియా ఛానల్స్లో కూడా అట్లా మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. అంటే మరి అది పొలిటికల్ వెండెక్టా కింద చూడాలా, నిజంగానే హత్యకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ భయపెట్టేందుకు సిబిఐ పనిచేస్తుంది అనుకోవాలా? ఏమి జరగదు. ఇంకా ఎందుకు జరగదంటే ఆల్రెడీ కేసు అయిపోయింది సిబిఐ. ఇంకా సుప్రీంకోర్టు ఏమన్నా ఇంకా పూర్వ విచారణ ఇట్లా చేయండి అంటే తప్ప ఇంకా సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు చేసిన తర్వాత సిబిఐ విచారణ ఏదైతే చేసిందో దానిపైన ఛార్జ్ షీట్ పైన ఆర్గ్యుమెంట్లు జరిగిన తర్వాత ఇంకా అదే ఫైనల్. ఇంకా వీళ్ళు చెప్పే ఉపన్యాసాలు రాజకీయ ఉపన్యాసాలు మీద పోతే మళ్ళీ చెల్లదు కూడా. సిబిఐ చెప్పిన తర్వాత మీ కథ ఏంటంటారు, అంటే ఇంకా సాధ్యం కాదు. కాబట్టి ఇంకా దీని చుట్టూ నడిపేది, దీన్ని బట్టి ఇంకా కొత్తగా కేసు పెట్టడానికి లేదు. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అండ్ సిబిఐ చేతిలో ఉండగా వీళ్ళు చేసేది ఏమి లేదు. కాబట్టి లేని పేర్లు తీసుకురావడం, ఏదో ఒక రూపం తీసుకురావడం, మాట్లాడితే అది అనవసరమైన కాంప్లికేటెడ్ దారి తీస్తుంది తప్ప పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. ఓకే, అది సరే చూడాలి దానికి సంబంధించి. ఎందుకంటే ఈ లాయర్లైనా సిద్ధార్థ్ లూథ్రా గారే కదా మొన్నటిదాకా వాదించింది, స్టిల్ ఇప్పటికి కూడా ఈ కేసుకు సంబంధించి ఆయనే వాదిస్తున్నట్టున్నారు. సిద్ధార్థ్ లూథ్రా గారు చంద్రబాబు నాయుడు గారి కేసులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన చాలా కేసులన్నింటినీ కూడా ఆయనే లీడ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మరి దీని వెనకాల రాజకీయ ప్రమేయాలు ఉంటాయంటారా ఏంటంటారో కూడా చూస్తూ ఉండాలి. సరే, ఇంకొక మెయిన్ అంశం సార్, ఈవీఎంలు, ఈ గోల, ఈ ఓట్ల గందరగోళం, దీని మీద చాలా పెద్ద ఎత్తున ఈ ఎన్నికలు అయిపోయి 15-16 నెలలు అవుతున్నా కూడా మళ్ళీ చర్చ జరుగుతుంది. నిన్న రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా ఒక గంట సేపు మాట్లాడుతూ వచ్చారు ఈ గోల గురించి. ఏపీకి సంబంధించి అంటే నాట్ ఓన్లీ ఒక స్టేట్ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలా దొంగ ఓట్లు ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి గెలుస్తూ వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి, వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తో ఇది పతాక స్థాయికి జరిగింది. ఎన్నికల పైన అనివార్యంగా ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వడమే కాదు, సమూల ప్రక్షాళన కూడా జరగాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎలక్షన్ యొక్క ప్రక్రియ పైన ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సావధానంగా చేసిన ప్రెస్ మీట్ వల్ల ప్రజలు నమ్ముతున్నారు ఇది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కాదేమైనా అనుమానాలు బలపడుతున్నాయి. అయితే నా వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ప్రభుత్వం ఓడిపోవడానికి తగిన కారణాలు కనిపిస్తున్నాయి మనం రిజల్ట్స్ చూస్తే. కాకపోతే కొన్ని పరిణామాలు
ఏదో జరిగిందనే అనుమానం ప్రజలకు వస్తాం. ఓకే. దానికి కారణాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోతుందని అంచనా చాలా మందికి ఉన్నా ఇంత ఘోరంగా ఓడిపోతుందని తెలుగుదేశం కూడా అనుకోలే. తెలుగుదేశం కూడా అనుకోలేదు. ఎందుకంటానంటే వాళ్ళు అనుకోవాలంటే పొత్తు పెట్టుకోండి ఎవరితో, మనకెందుకు పంచాయతీ, హాయిగా ఒకటే పోటీ చేస్తుంటారు అంతే కదా. వాళ్ళు ఊహించలేదు ఇంత మెజారిటీ. దాని తోడు జనసేన 21కి 21, 60,000, 70,000, 80,000, 90,000 మెజారిటీలు, ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఒక్కొక్క ఓటు. బీజేపీకి అన్ని చోట్ల గెలవడం దాదాపు 8 స్థానాల్లో గెలిచిందా. ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ రాంగ్ అనే భావన ప్రజలు డే 1 రిజల్ట్స్ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం వ్యక్తం చేసేసాడు. ఇది ఒక చిన్న ఏం జరిగిందబ్బా ఒక చిన్న క్యూరియాసిటీ ఉండేది. దానికి ఎలక్షన్ కమిషన్ బలం చేకూర్చేలా బిహేవ్ చేసింది. వస్తున్న ప్రతి ఆరోపణ ఎప్పటికప్పుడు సమాధానం చెప్తే ఇది క్యూరియాసిటీగానే ఉండేది. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నిర్లప్తంగా వ్యవహరించిందో పైపెచ్చు ఎరేజ్ చేసి పడేసింది సమాచారాన్ని. అవును, 40 రోజులు ఉండాల్సినటువంటి సమాచారాన్ని 90 రోజులు ఉండాలి డేటా, తర్వాత తీసేశారు. ఫామ్ 20 ఇన్ టైమ్ లో ఫిల్అప్ చేయలేదు. అంటే ఏదో జరిగింది కదా అనే భావన ఎక్కువైంది. 12.5% ఓట్లు పెరిగాయని ఆరోపణ వస్తా ఉంటే ఆన్సర్ చేయలేదు. పెరిగేలేదు వేరే సంగతి, ఆన్సర్ చేయలేదు. అందువల్ల నిజమేమో అనే అనుమానం పెరిగింది. దానికి తోడు మహారాష్ట్ర జరిగిన ఎన్నికల్లో 1 year బ్యాక్ మెజారిటీ సీట్లు శివసేన కూటమి గెలుచుకొని 6 నెలలు తిరగకుండా జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం అసెంబ్లీలో. తర్వాత హర్యానాలో రైతుల సమస్య అంత పెద్ద ఎత్తున జరుగుతా అంటే అందరూ ఓడిపోతుందన్న బీజేపీ గెలవడం ఏంటి, అందరూ గెలచాలని కాంగ్రెస్ ఓడిపోవడం ఏంటి. మహారాష్ట్రలో ఓడిపోయిన సందర్భంగా ఒక ఇంట్లో 600 ఉండేది, 900 ఓట్లు వేయడం ఏంటి, కుక్క ఓటు ఉండేది ఏంటి, ఆ కుక్క ఓటు వేయడం ఏంటి, కుక్క ఓటు ఉండడం కాదు ఆ ఓటు కూడా పడిపోయింది. అంటే కుక్కను కూడా గమనించలేదా, మా ఫోటోలో కుక్క ఫోటోనే ఉంటుంది, దాని పేరు కూడా డాగ్గానే రాశారు, ఓటు కూడా నమోదైంది, ఓటు కూడా వేసేసారు పోల్. అంటే ఒక రూమ్ లో 600 ఓట్లు ఏంటి, అవన్నీ పోల్ కావడం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు నేచురల్ గా అనుమానం బలపడింది. ఈ అనుమానం బలపడడానికి ఇంకొక రీజన్ ఇంతకుముందు ప్రస్తావన అంటే ఇట్లా అనుమానంతో కట్ చేయాలి ఎలక్షన్ కమిషన్. కట్ చేయకపోగా వాళ్ళ బిహేవియర్ పెంచేట్టుగా చేశారు. ఇది ఒక ముఖ్యమైన అంశం. దాని తోడు ఈ దేశంలో గౌరవప్రదమైనటువంటి మంచి అభిప్రాయం రాహుల్ గాంధీతో విభేదించే వాళ్ళు ఉండొచ్చేమో కానీ రాహుల్ గాంధీ గారి క్యారెక్టర్, రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలితో ఆయన హుందాగా ఉన్న మనిషిగా చూస్తారు. ఆయన ఎప్పుడైతే సావధానంగా ప్రెస్ మీట్ పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో చేసిన ప్రచారం, వాళ్ళు చేసిన ఫైట్, ప్రజలకున్న అనుమానం, క్యూరియాసిటీ అన్ని కలిపి ఏదో జరగరాంది జరిగిపోయింది అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ బిహేవియర్, రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్, మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు చూసినప్పుడు ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనే ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ప్రతి అనుమానానికి సమాధానం చెప్పడం, హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రతి గెలుపును ప్రజలు అనుమానిస్తారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎందుకు గెలిచినా అందుకే గెలిచినా అనుకుంటారు. ఇప్పుడు అదే పాయింట్ వస్తుంది. అన్ని నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గమనిస్తే ఆ స్టేట్స్లో కావచ్చు ఎక్కడున్నా కూడా బీజేపీ ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ గెలుచుకుంటూ వచ్చిందంట. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అలయన్స్లో ఉన్నటువంటి ప్రతి పార్టీలకి ఓట్లు పెరుగుతూ వచ్చాయి, సీట్లు పెరుగుతూ వచ్చాయి. మేము అధికారంలోకి వచ్చారో లేదో తెలియదు కానీ చాలా పార్టీలు వాళ్ళకి అదిగా ఆ విధంగా గెలుపు జక్కుతూ వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మీకు ఒడిస్సాలో అయితే మనం మర్చిపోయాం, అసలు జీరో రావడం ఏంటి, నవీన్ పట్నాయక్ లాంటి అందరు ఆదరణ పొందిన వ్యక్తి. అవును, ఇవన్నీ చూసినప్పుడు కొన్ని ఫలితాలు ప్రజలు సైతం నిజంగా జరుగుండదు. నేను ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోవడానికి కారణం మనకి ఓడిపోవడానికి ఎవరు కారణం చాలా మంది మాట్లాడుతూ వచ్చారు కదా. 90,000 ఏంది, 60,000 ఏంది, అసలు పెద్దిరెడ్డి వెంకటరమణారెడ్డికి అయితే ఒక ఓటు రావడం ఏంది, ఏజెంట్ 4 ఉంటారు, కనీసం వాళ్ళు కూడా ఓటు వేయకుండా ఉంటారా, ఇట్లాంటి అనుమానాలు బలపడే క్రమంలో ఎలక్షన్ కమిషన్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ వచ్చి ఉండాలి. దేనికి ఆన్సర్ చేయకుండా మీ ఇష్టం చావుండని అంటే ప్రజలు నమ్మేస్తున్నారు. ఒకసారి ప్రజలకు అనుమానం వచ్చేస్తే మళ్ళీ ఎప్పటికీ మారరు, నిజాలు ఇంక చూడరు. కాబట్టి ఇప్పుడు మన అనేక సందర్భాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని మాట్లాడితే మన వీడియోల కింద కామెంట్లు రివర్స్ లో వస్తున్నాయి. ఎలా చెప్తారు మీరు, ఒకసారి నమ్మేసిన తర్వాత ఫలితాలు ఇట్లా ఉంటాయి. కాబట్టి అంటే ఇవన్నీ కనపడట్లేదా మీకు అంటారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ అది పతాక స్థాయి జరిగింది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ఇన్ని రోజులు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కి చాలా పెద్ద నైతిక బలం చేకూర్చింది. ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ సరైన వివరణ పెట్టి గెలిచిన వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము అందుకే గెలిచామా ఇంక వాళ్ళ వివరణ ఇస్తే కుదరదు, నువ్వు కాదు వివరణ ఇచ్చేసి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము ప్రజల్లో గెలిచామనుకోండి,
నువ్వేం చెప్తావు ఎలక్షన్ కమిషన్ తరఫున నీకేం ఎలక్షన్ కమిషన్ సంబంధం అంటారు. అంతే కదా, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పుకోవాలి వీటన్నిటికీ. తెలుగుదేశం కాదు కదా, అది తెలుగుదేశం సమాధానం చెప్పలేదు. చెప్పకపోతే మౌనం ఉంటే మౌనం అంటారు. అన్నిటికీ ఇబ్బంది. కాబట్టి గెలిచిన వాళ్ళందరూ మేము అందుకు గెలిచినామని వాళ్ళు అనుకొని వీళ్ళనుకుంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బహుశా ఇట్లాంటి పరిణామాలు వస్తే చివరికి అది బ్యాలెట్ బాటర్ వరకు పోతుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్ సార్, ఈ వైసీపీకి సంబంధించి లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ లిక్కర్ సంబంధించిన వ్యవహారం ఒక పక్కన నడుస్తూనే విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ వైసీపీలోకి తీసుకొస్తున్నారు. లేదంటే విజయసాయిరెడ్డి గారు ఒక రాయబారం పంపించారు, ఒక మధ్యవర్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి పంపించారు. జగన్మోహన్ రెడ్డిని దాన్ని పట్టించుకోలేదు, సాయిరెడ్డి వస్తానన్నా కూడా ఆయన పార్టీకి ఆహ్వానించట్లేదని ఇలాంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఆయనే మొన్నటిదాకా లిక్కర్ కేసు సంబంధించి లీకులు ఇస్తూ వచ్చారు, అసలు ఇప్పుడు దాని మీద సైలెంట్గా అయిపోయారు. ఎందుకంటే మళ్ళీ సాయిరెడ్డి వైసీపీలోకి వచ్చేస్తున్నారంటే ఒక చర్చ జరుగుతుంది. సో ఇట్లా ఒకదాని నుంచి ఇంకో దానికి లింక్ పెట్టేసేసి మాట్లాడుతున్నారు. ఆ లింకులన్నీ సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్లో చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు ఈ రెండింటికి సంబంధించి? విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళి ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యము అనే చర్చ నడుస్తా ఉంది మీడియాలో. వైసీపీ స్పందించట్లేదు, విజయసాయిరెడ్డి గారు ఏం దాని మీద స్పందించట్లేదు. కాబట్టి వాళ్ళిద్దరు స్పందించడం మనకు అర్థం కాదు. ప్రజలకి ఇట్లాంటి అనుమానాలు, ఒక ప్రచారం ఎందుకు జరుగుతుందంటే నిప్పు లేకుండా పోగొస్తుందనే చర్చగా నడుస్తుంటుంది. విజయసాయిరెడ్డి గారు వెళ్ళేటప్పుడు అత్యంత విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, భారతి గారి పట్ల ప్రకటించారు. అత్యంత విశ్వాసం ప్రకటించి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాడు. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన ఫైటింగ్ మొత్తం ఆయన చుట్టూ ఉన్న కోటర మీదనే తప్ప జగన్ గారిని, భారతి గారిని ఏ రోజు ఒక మాట పంపించి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు థ్యాంక్స్ చెప్పిపోయాడు. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఒకనొక పునాది పురుషుడు మా పార్టీకి, మీరు వెళ్ళిపోవడం బాధాకరమే, మీ భవిష్యత్తు ప్రయాణం కూడా బాగుండాలని వైసీపీలో ఆశించి మరీ పంపించినారు. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డిని ఆరోపిస్తే ఇక పార్టీ నుంచి వెళ్ళిపోయిన అయినా అంతకు మించి ఏం మాట్లాడతారని అనేస్తున్నారు. ఎదురుదాడి చేయట్లేదు. విజయసాయిరెడ్డి గారు కూడా కసిరెడ్డి లేకపోతే కోటరే చుట్టూ తప్ప ఇంకోరి మీద విమర్శలు చేయట్లేదు. ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఆయన ఖండించట్లేదు. ఈ కారణాల రీత్యా మళ్ళీ వస్తాడేమో అని అంచనాకి ప్రజలు వస్తున్నారు. ఏం జరుగుతున్నది వాళ్ళు ఇదే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలౌ చేయట్లేదని ఇంకా నిర్ణయం తీసుకోవాలని చర్చ నడుస్తుంది. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి చూపడు. జనరల్ గా వాళ్ళవి వస్తే మళ్ళీ పరిశీలిస్తాడని తెలియదు కానీ ఆయన పెద్ద పట్టించుకోడు. ఆయనే ఫోర్స్ తీసుకొని రప్పించే ప్రయత్నం చేయరంటారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తే ఇంట్లో మాట్లాడితే అన్ని ఒప్పుకుంటాడు, మాట్లాడతాడు, ఆయన చేసింది చేస్తాడు. ఒక్కసారి గీత దాటేస్తే మళ్ళీ పట్టించుకోడు. గీత దాటాలు నిర్ణయించుకున్న సచ్చిరాడు జరగదు. అది మంచిదని నేను అన్నా. అట్లాంటి ఆయన అభిప్రాయం ఉంది ఆయన పైన. కాబట్టి విజయసాయిరెడ్డి గారి పైన ఒక కామెంట్ కూడా చేసాడు ఆయన ఎన్నికల్లో ఒక ప్రెస్ మీట్ లో. కాబట్టి విజయసాయిరెడ్డి గారు హంబుల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పునరాలోచన చేస్తే తప్ప ఇది జరుగుతుందని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది ఈ దశలో అది జరిగే పరిస్థితి కనపడట్లేదు. ఇంకేదైనా ఎన్నికల టైం వచ్చి అలా మాట్లాడితే తప్ప అప్పటి వరకు అయితే ఉండదు అనుకుంటున్నారు. వ్యక్తిగత అనుబంధాలతో రావాల్సి తప్ప ఎన్నికలతో రాదు. ఎందుకంటే విజయసాయి జగన్ నామస్మరణే వైసీపీ. గోరు వల్ల ఏమో వైసీపీ గెలిచేయలేదు, పోయేలేదు. కాబట్టి దానికేం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఒక 4 ఓట్లు బలంగా ఉన్నా అనే వాళ్ళు మాట ఆయన మాట్లాడతాడు. పార్టీ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే మళ్ళీ బొచ్చగినిపించే అలవాటు లేదు ఆయనకి. అలాంటి వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటారు తప్ప ప్రజల్లో పాపులర్ లీడర్ అయితే కాదు కదా. అవును అవును. ప్రజల్లో పాపులర్ అయిన వాళ్ళ పట్టించుకోడు ఆయన. వెళ్ళిపోతే వీళ్ళని ఆడపట్టించుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో పిలవాలి, ఆయన అభిమానంతో రావాలి. ఈ రెండు తప్ప ఎన్నికల అవసరాల కోసం ఇంకో దానికోసం అయితే జగన్ గారు ఆలోచించారు. ఓకే ఓకే చూద్దాం మరి ఈ మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయా లేదా అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.